రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట నంగలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 160 రూపాయలు పలికింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి మిల్కీ వైట్ వచ్చేసి 150 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ టాప్ నెంబర్ 1 సరుకుంటే 90 రూపాయలతో ఉండి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 140 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక వైలెట్ చామంతి ఇంకా చాక్లెట్ చామంతి వచ్చేసి 100 రూపాయలతో ఉండి 135 రూపాయలకు కూడా రెండు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 145 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు 150 రూపాయల ధర కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వస్తే కిలో ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 సరుకు శాంపుల్ కటింగ్ ఉంటే మాత్రమే 13 రూపాయల ధర పలికింది. అది కూడా 1-2 బ్యాగులు మాత్రమే, మిగతా అంతా కూడా 10 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ బంతిపూల విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతి వచ్చేసి 15 రూపాయల దాకా, శాంపుల్ పూలు 1-2 బ్యాగులు 3 బ్యాగుల వరకునే 15 రూపాయల ధర శాంపుల్ కటింగ్ మాత్రమే పోయింది. మిగతా అంతా కూడా 12-13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 135, 140 రూపాయలు సెంటెల్లో. సెంట్ వైట్ వచ్చేసి 100 రూపాయలతో ఉండి 130 రూపాయలు. ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి 80 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వస్తే బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ రెక్కల రాలకుండా ఉంటే 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో 70 రూపాయలతో ఉండి 90, 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి నంగిలి మార్కెట్లో 125, 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి 5 నుండి 10, 12 రూపాయలు ఎల్లో బంతిపూలు. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 13, 14, 15 రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది. అది కూడా 1-2 లాట్లు మాత్రమే ఈ ధర పలికింది, మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 130, 145 రూపాయల దాకా సెంటెల్లో పోయింది. ఇక సెంట్ వైట్ వచ్చేసి క్వాలిటీ బట్టి 150 వరకు కూడా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది. ఇక మిల్కీ వైట్ వచ్చేసి 125 రూపాయలతో ఉండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి మాత్రం రెక్కలు రాలకుండా ఉంటే బాగ్ నెంబర్ 1 బెస్ట్ ఉంటే మనకు 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోస్ విషయానికి వస్తే కిలో రోస్ వచ్చేసి కోలార్ మార్కెట్లో 110 రూపాయలతో ఉండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చి 8 రూపాయలతో ఉండి 12 రూపాయలు. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 14 రూపాయలు కూడా టాప్ నెంబర్ 1 సరుకులో పోవడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 10 రూపాయలు. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విషయంలో మనతో చెప్పడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో 11 గంటల 10 నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. చామంతి పూల యాక్షన్ అనేది 12 గంటల 10 నిమిషాలకు అనేది బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.